జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మానస్, పండుగలకి మీరు వెళ్తూ ఉంటారా మీ ఇన్లాస్ ఇంటికి? వెళ్ళకపోతే కుదరదుగా. సో మీ అత్త వాళ్ళు మీ మామయ్య వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు? చాలా బాగా చూసుకుంటారు. అలాంటి ఒక పండగకి అల్లుడు వాళ్ళ అత్త మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఉంటుందో చూపించడానికి ఇప్పుడు సూపర్ సద్దామని ఆదం రాజు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సార్ నమస్తే సారు. ఈ మీసాలు ఏంటంటే మా పిల్లలకు తల్లి అయినరా తండ్రి అయినా నేనే. పెళ్ళైనప్పుడే మా మొగుడు పుట్టుక్కుమన్నాడు. అందు గురించే వాళ్ళకి డాడీ అంటే చెప్పరా అనంట, మమ్మీ అంటే బిడ్డ బాగున్నావా అంట సారు. మా పిల్లలు పండుకున్నాడు లేపుతా సారు. అయ్యో నాన్న బంగారు కొండ అనుకుంటా అమ్మా. నానా అమ్మా ఏం కావాలయ్యా? పాలున్నా. ఈ ముఖంలోనా చెప్పు, ఈ ముఖంలోనా చెప్పు. తెల్లారిందా? ఇలా చూసి కనిపించలేరా? కాంచన తిరునవేంది ఇలా? సార్ వీడు నా కొడుకు సార్, కంగారు పడకూర్రి. ఏం కావాలన్నా? డాడీ నాకు పాలు కావాలి. నానా నీకు పాలు కావాలంటే అప్పట్లో బర్రె ఉండే, పాలిచ్చి ఏమో అది దూడైంది, తాగి నువ్వు బర్రె అయినవి. పడగాని పోయి పాల ప్యాకెట్ పట్టుకురాపో. ఏ అమ్మా నేను పాల ప్యాకెట్ గిల ప్యాకెట్ తేను. భాస్కర్ డార్లింగ్ నా పిల్లం కాఫీ ఏది? కాఫీయా? ఒక్క నిమిషం అమ్మ పాల పైసలు. ఇప్పటిదాకా ఏమన్నా చిన్న మళ్ళీగా అమ్మ నేను ఎడికోటమ్మా అన్నావు. అట్లా కాదే పాపం పాలు తాగుతానంట. అంటే నేనేమో అల్లమే బెల్లం మంచిగా ఉన్నారా మీరు? సిగ్గు మనిషిని అవరా. వీడు పుట్టక ముందు చెప్పిర్రు 2 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి అటేది వచ్చిర్రు. ఇప్పటి వరకు ఏమి లేదు. అరే ఇస్తారే ఏడిపోతారాలు పోయి అడిగేసి వస్తాగు. అమ్మ రపరప సల్లకుండా ఇంట్లో చెప్పు భాస్కర్. అది మా అమ్మ ఏమంటుందంటే 2 ఎకరాలు ఇస్తాన్నారు కదా. నీకు ఇప్పుడే నిద్ర వస్తాయి. ఎప్పుడైతే 2 ఎకరాలు నిద్ర వస్తాను నీకు. రాత్రి అంతా పన్నావు కదా. అంటే నన్ను పైసల కోసం చేసుకున్నావా? కాదు పిల్లలు కడతామని చేసుకున్నాము. నువ్వు చేసుకోలే, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నీతో మాట్లాడలే నేను. నీతో ఎవరు మాట్లాడిండే ముద్రపుదానా? అమ్మ ఆగే అమ్మ నేను మాట్లాడుతున్నా కదా. ఇగో అర్థం చేసుకో. ఇంటికి పోయి 2 ఎకరాలు ఏందో మాట్లాడుకో. ఎందుకు పోతావు ఇప్పుడు నువ్వు? ఇలా బోనాల పండుగ కదా, అట్లా పండుగ చూసినట్టు ఉంటది. పోయి పండుగల మోకాల పోయి అత్తమ్మ 2 ఎకరాలు పెడతాను అని చెప్పి అడుగుతా. నీకు అసలు సిగ్గు శరం ఏమన్నా ఉన్నాయా? అసలు నేను పిలిచిరా, ఇన్వైట్ చేసిరా, ఇంటికి రమ్మని అట్లీస్ట్ ఫోన్ చేసిరా. మరి ఎందుకు పోతావు నువ్వు? లాస్ట్ టైం అట్లా పోయినా 4 సార్లు పో. అందుకే నీకు ఇజ్జత్ ఇస్తలేరురా. నీకు అర్థమైతుందా? పిల్లలతో వస్తున్నావు అని ఇజ్జత్ ఇస్తలేరు. పిలిస్తే పోవాలి. బొమ్మర్దని ఫోన్ చేద్దాం. ఇదేంది బావగాడికి ఇప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చిండు, మళ్ళీ చేద్దాం ఫోన్. మీ తమ్ముడు ఫోన్ చేస్తాడు. మాట్లాడి. హలో ఏంది ఫోన్ చేసినావు? వస్తారా? నేను ఎడిపోతా. నిన్నెవడు రమ్మన్నాడు అసలు? బోనాల పండుగకి 2 రోజుల ముందు ఉండాలా? బోనాల పండుగకు నువ్వు ఇంటికి వచ్చినావు అనుకో, కాలు పెడితే కాలు నరికేస్తా. వాడేది మటన్ కాలు తీసుకొచ్చి చూపెడతా అంటాడు. ఈ ప్రేమ చల్లకుండా. ఒకసారి మా అక్కకి ఫోను. కాలు కడిగి నెత్తి మీద చల్లుకుంటారు. మీ ప్రేమ చల్లకుండా ఏడ దొరికిరా ప్రేమ బొమ్మర్ది? ఒకసారి మాట్లాడు. వాడు ఏమంటారు? నాకు అక్క వద్దు ఏమొద్దు, నా తొక్క బాగుంటే ముద్దు అంటున్నాడు. ఈ అక్క గంత ప్రేమతో పిలిచినప్పుడు పోకపోతే ఇచ్చే ఖరాబ్ అవుతుంది. మరి నువ్వే పో. ఎందుకే? నిన్నే పిలిచిరు కదరా. అట్లా కాదే, నేను రానురా. నిన్ను పిలిచిరు కదా, పో. మా అమ్మ పిలిచిందా? ఏంది ఎవడు పిలిచినా పోతేనే కదా అవుతుంది. ఈ నౌకలు పెడుతుంది. బొమ్మర్ది ఫోన్ చేసిందా, మా అత్త ఫోన్ చేసిందా? నమ్మకరా దేకే నన్ను పోదాం. ఎవడు ఫ్రూట్ పెట్టి నన్ను ఊతా ఉన్నావు అని అమ్మ దగ్గర పోతున్నా. నేను ఏమన్నానే? ఉరికకే. ఓ అమ్మా అమ్మా చచ్చిపోయాను బాబు. అమ్మకి చేస్తా. హలో ఒకలాడి చెప్పే. ఏడున్నావే? ఇట్లా రా. నీ కొడుకుని సంపుతాయాలా? నరుకుతా. ఇక్కడ చంపొచ్చినదా? ఏమే టిక్కులాడి చీర కట్టిన ఆవు బ్లౌజ్ పెట్టిన నువ్వు నైట్ చేసుకొని వచ్చినావు. సిగ్గులేదానే? ఆడవట్లదా చూసినావా? అదే ఇంట్లో పెద్ద మనుషులు లేకపోతే ఇంత రోజులు చేస్తారు. నాకు అర్థం కాదు. నువ్వు బకెట్ బిర్యానీ తింటుండు.
కాదల్లుడు ఇంత పెద్ద కొట్లాట అవుతుండే బకెట్ బిర్యానీ అవసరం అరా నీకు నీ వల్లనే ఎంత కొట్లాట ఆరో నువ్వు 2 ఎకరాలు రాసించే నీ దగ్గర రాకపోయేది ఈ ఆస్తి మనదే కదా ఏది ఆస్తి ఇది ఏడుందని నీకు అర్థమైతే లేదు తిన్నావా తాగినా చాయ్ తాగినావా తిన్నా అది సిస్టమ్ అది ఎంత కాదత్త 2 ఎకరాలు ఇస్తే మేము పోతాం మీరు లొల్లొద్దు మాకు కొట్టాడలొద్దు ఎక్కడి 2 ఎకరాలు ఏమన్నారు అప్పుడు పెళ్లి గుర్తులేదా ఏమన్నాం 2 ఎకరాలు రాసిస్తా అన్నారు ఇస్తా అని చెప్పినప్పుడు ఆగాలి కొద్దిసేపు 5 సంవత్సరాల వాడు చూడు చిన్నగా ఉండే దూడ పిల్లల బర్రె పిల్లగా అయినాడు అయ్యి బాబోయ్ మాట ఇచ్చినావు ఇస్తా అని చెప్పి ఇస్తా మరి ఏవానికి నువ్వు ఇట్లా అట్లే మాట్లాడతావు రాసేవానికి ఇస్తా ఇన్ని మాటలు పడతావు నువ్వు మరి బేబీ ఫ్యామిలీ కటింగ్ ఒకటి నీకు పేపర్ లేపో నా మొగుడు లేడనే కదా ఇన్ని మాట్లాడారు అందరు కలిసి ఎటువంటి లొకేషన్ ఇంటికి రమ్మను సంతకం పెట్టు ఒక్క నిమిషం గిట్లే కదా లొల్లేది రేపు పొద్దున పెద్దగా అవుతాడు ఎందుకు రాసిచ్చిన అమ్మ అంటాడు మళ్ళీ మీ ఇంట్లో లొల్లి పడుతుంది ఈ క్లారిటీ లేని పని చేస్తా నువ్వు అమ్మా ఎందుకు రాసిస్తున్నావు అమ్మా మన ఆస్తి మీరే కదరా ఎవరు ఏం మాట్లాడతలేరు 2 ఎకరాలు ఏమని చెప్పారు మీరే వద్దమ్మా ఇచ్చాయి నా ఎకరం నాకే కావాలి నా 2 ఎకరాలు అయిపోయి ఇంకొక లొల్లి మొదలే కాదన్నా ఇప్పుడు వాళ్ళు 2 ఎకరాలు రాసిస్తున్నారు కదా మళ్ళీ వాడు ఎందుకు వచ్చిన మధ్యలో మరి బడగడా వాడు మళ్ళీ ఎవరి దగ్గర నా దగ్గర ఒకసారి మళ్ళీ వాడు అడుగుతాడో వాడు ఇష్టమే ఏం చెప్తారా మీరు మళ్ళీ ఇట్లా లొల్లి అయితే మీకు నాకు సంబంధం 2 ఎకరాలు నాయనకి ఇచ్చే 2 ఎకరాలు ఏడుకెళ్ళి తేవాలరా నేను వాడు తాత చచ్చిపోతేనే కదా మన 2 ఎకరాలు వచ్చేటివి తాత ఎప్పుడు వస్తావే తిన్నా నువ్వు ఏమన్నా చెయ్యి 2 రోజులే బోనాల పండుగ సాయంత్రం వరకు చూస్తాము నువ్వు ఆస్తి తెచ్చి 2 ఎకరాలు మాకు ఇచ్చినావు అంటే సరే అది కాదే పెళ్లి చేసుకునేటప్పుడు వచ్చి కాలు మొక్కిన వాళ్ళనే చెయ్యి మాట్లాడుకోరు కానీ కొట్టుకోవద్దు జుట్లు పట్టుకొని మంచిది కాదు పద్ధతి అల్లుడు నీ ముఖం చూసి వీళ్ళకి మర్యాద ఇస్తున్నా దాచుకోమంటావా నీకు సిగ్గుశరం ఉండాలి పెళ్లి చేసుకోకరా అని చెప్పిన లవ్ మ్యారేజ్ చేసుకొచ్చినావు ఆ వచ్చిన పైసలు ముఖం మీద కొడుతుండే ఈరోజు రుబాబుగా బతుకుతున్నా ఈ రోజు నేను 2 సంవత్సరాలు ఇస్తానన్నారమ్మా 5 సంవత్సరాలు నేను చెప్పాను ఇంతవరకు ఇచ్చినా నమ్మవుతురా రే పెద్ద మనిషి వచ్చిండు మన కాలనీ ప్రెసిడెంట్ ఆయన తీర్మానం చేస్తాడు నువ్వు చెప్పే 2 మాటలు ఏదున్నా అల్లుతో గొడవ పడద్దండి ఏమో బింగిండి ఆయన మా ఇంట పంచాయతీ మీరెందుకు జోరి మీరు ఎవరు ఇంతకి మరి వీధిలో ఇన్వాల్వ్ గారా పని పట్టలేదారా నీకు అందరిని తెలుసుకురా నువ్వు వెళ్ళిపోరా ఒక పని చేయరు ఇవాళ ఒక్కరోజు నువ్వు ఇంటికాడు ఉండు రేపు ఏదో ఒకటి చేసి మీ ముఖాన్ని కొడతా మాయమాకి ఇస్తున్నావు పుకాట్లు ఇస్తున్నావా ఎందుకు అరుస్తున్నావు ఇస్తున్నా అని చెప్పింది సిగ్గుచేయడం లేదా మొగం తీసుకొచ్చి కొట్లాడ పెడుతున్నావు ఇంట్లో సిగ్గు ఉండాలి ఇంత అది 2 ఎకరాలు ఇచ్చేసి అయిపోతుంది ఆకులు ఎవరు తింటాండి అయ్యా దా కొడుక దా మా పిల్లం కూడా వచ్చింది కూసో భాస్కర్ దావత్ ఎత్తుండ్రా నువ్వు వస్తలేవని చెప్పి దావత్ చేస్తున్నావు కళ్ళేని పట్టుకొస్తున్నావు బాక్సులు లేవా ఇంట్లోకి వెళ్ళిపోతాను నేను సిగ్గులే కూడా అందరు లైన్ గా కూర్చుని కదా తిననీకే వడ్డించాలమ్మా నేను వడ్డిస్తా కూర్చోరు అమ్మ మటన్ ముక్కలయ్యే మటన్ ముక్కలు నీకేం కావాలరా చికెన్ పడు తినవా నేను తింటా నాకు ప్లేట్ లేదు ఇంతసేపు అల్లాడుతున్నా ఎవరిస్తారా అని చెప్పి మన ఇంకా తిండి లేక నారాదు ఎట్లా బిచ్చం వేసినట్టు వేస్తుంది అది ఎవరు బిచ్చం వేసి పండుగ అన్నరాని మాట్లాడినావు అనుకో చక్కగా మాట్లాడి చెప్తాను దౌడలు తిరిగిపోతాయి ఏళ్ళు చూపిస్తాను ఇది ఏళ్ళు ఇట్లా 5 గంటలకు ఇస్తా అన్నావు కదా ఏమే మరి లేవు పేపర్ లేవంటే లేవు మొత్తం అమ్ముకోదు నా ముసలోడు తాత వాడిని అడుగుర్రి ల్యాండ్ అది ఇదే మన ఆస్తి అదే అట్లా అని చెప్పి ఇన్ని రోజులు ఇదే ఆస్తి అని చెప్పి 2 ఎకరాలు ఉన్నాయని చెప్పిండు తీరా చూస్తే ఏం లేవు నా సంసారం మొత్తం నాశనం చేసింది ముసలోడు సరే కల్లుడు వచ్చే పండుగ కల్లా ఇస్తా ఒట్టు మా తాత మీద ఒట్టు చంపుతావే ఎంతమందిని చంపుతావు మొగునటి చంపింది ఒట్టేసి సిగ్గు అనిపిస్తలేదు అతనికి ఇంత కూడా ఇచ్చి పడేసా కదా అడు వచ్చే సంవత్సరం ఇస్తా పోరా యాదమ్మా ఒక క్వార్టర్ ఉందా ఎంత తాగుతావురా అడు దా సో ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఎవరు మాట్లాడబోతున్నారు గుడ్ ఈవినింగ్ అండి అందరూ చాలా బాగా చేశారు స్టెల్లా రాజ్ గారు చాలా బాగా చేశారు చాలా బాగుందండి సో జడ్జెస్
కృష్ణ భగవాన్ గారు. సదాం యాదవ్ రాజు గారు చాలా న్యాచురల్ గా ఒక ఇంట్లో 2 ఎకరాలు కావాలితే అలాగా ఒకరికొకరు గొడవ పెట్టుకుంటారు ఒకే రకం క్యారెక్టర్ లో. ముఖ్యంగా పులి క్యారెక్టర్ బాగుంది. ఒకటంటే ఒకటి మాట్లాడి సింక్ లేకుండా క్యారెక్టరైజేషన్ బాగుంది. ఓకే. సదాం అండ్ రాజు ఒక ఇంట్లో సరదాగా జరుగుతున్న ఒక ప్రాబ్లం లో మీరందరూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్. గుడ్. Once again, thank you to the entire team. Thank you.